వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో ఈసారి జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి ఫస్ట్ వన్ అనమాట. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్కి సంబంధించినటువంటి న్యూస్ రీసెంట్గా రిలీజ్ అయినటువంటిది అనమాట. అంటే ఒక వర్క్షాప్ అనేది జరిగింది. సో వర్క్షాప్ ఈజ్ నథింగ్ బట్ ఒక మీటింగ్ లాంటిదే. సో ఈ వర్క్షాప్ దేని మీద జరిగింది అంటే బ్లూ ఎకానమీకి సంబంధించినటువంటి డేటాని అండ్ ఏ విధంగా బ్లూ ఎకానమీని కాపాడాలి అండ్ సముద్ర పరిరక్షణ అనమాట. అంటే మెరైన్ పరంగా ఉన్నటువంటి చాలా విభాగాల్లో ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఎలా రక్షించాలి అనేటువంటిది ఈ బ్లూ ఎకానమీ. సో బ్లూ అంటే మనకు అర్థమైపోతుంది మెరైన్ సిస్టమ్ అని. అంటే సముద్ర జలాలు అవ్వచ్చు, మహాసముద్రాలు అవ్వచ్చు, వాటర్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని బ్లూ అనే విధంగా వస్తుంది. బట్ ఎకానమీ అని ఎందుకు అన్నారు? ఎకానమీ అంటే సముద్రం వల్ల మనకి ఏదైతే ఆర్థిక లభ్యత అనేది చేకూరుతుందో దాని పరంగా మనం ఆ సముద్రాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. కాబట్టి సముద్రాలకు సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థని బ్లూ ఎకానమీగా పరిగణిస్తూ ఉంటారు. ఇక్కడ వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి డేటా, వాళ్ళు వరల్డ్ బ్యాంక్ తోటి కలిసి నిర్వహించినటువంటి ఒక అవగాహన అండ్ వర్క్షాప్ ప్రోగ్రామ్ అనమాట. అండ్ ఇదేంటంటే మన బ్లూ ఎకానమీ పరంగా ఏ విధంగా మన ప్రయోగాల్ని అండ్ అవసరాలని మార్చుకునేటప్పుడు ఏ విధంగా అంటే మనం మెరైన్ ప్రాంతాన్ని పరిరక్షిస్తూ ఆర్థికంగా మెరైన్ ప్రాంతాన్ని మన కోసం ఉపయోగించుకోవాలి అనేటువంటి విషయాల మీద ఒక సెమినార్ అనేది నిర్వహించడం జరిగిందనమాట. అండ్ సెమినార్ యొక్క టైటిల్ థీమ్ ఏంటంటే ఇండియాస్ బ్లూ ఎకానమీ. అండ్ దీనిలో భాగంగా దాని యొక్క థీమ్ పాత్వేస్ ఫర్ రిసోర్స్ ఎఫిషియంట్, ఇంక్లూజివ్ అండ్ రెసిలియంట్ గ్రోత్ ఇన్ ఇండియా. సో దాన్ని ఈ విధంగా పిలిచారనమాట. ఇండియాస్ బ్లూ ఎకానమీ పాత్వేస్ ఫర్ రిసోర్స్ ఎఫిషియంట్, ఇంక్లూజివ్ అండ్ రెసిలియంట్ గ్రోత్ ఇన్ ఇండియా. అండ్ ఈ రిపోర్ట్ పరంగా ఏవైతే అవుట్పుట్స్ ఉన్నాయో అవన్నీ ఏ విధంగా ట్రై చేస్తున్నారంటే బ్లూ ఎకానమీని అంటే నథింగ్ బట్ మెరైన్ ప్రాంతంలో సముద్ర ప్రాంతాలని మన ఆర్థిక వ్యవస్థ కోసం ఏ విధంగా బెటర్గా వాడుకోవాలి, దాంతోపాటు వాడుకుంటున్నాం కదా అని సముద్ర జలాల్ని కలుషితం చేయకూడదు, మనం జాగ్రత్తగా వాటిని వినియోగించుకోవాలన్నమాట. అండ్ దాంతోపాటు ఓషన్ అకౌంటింగ్ ఫ్రేమ్వర్క్ అనేది తీసుకొని రావడం జరిగింది. అంటే సముద్ర జలాలని వాడుకునే విషయంలో మనం ఎంత జవాబుదారీతనంగా ఉన్నాం, ఏ విధంగా కొత్త టెక్నాలజీని వాడితే సముద్ర పర్యావరణాన్ని మనం రక్షించిన వాళ్ళం అవుతాం అనేటువంటి విషయాల మీద అవగాహన అనమాట. అండ్ దాంతోపాటు ఫైనాన్స్ మెకానిజమ్స్ అనేవి కొత్తగా కొన్ని తీసుకొని రావడం జరిగింది. ఎటువంటి ఫైనాన్స్ మెకానిజమ్స్ అంటే సముద్రాల మీద ఆధారపడి జీవించేటువంటి వ్యక్తులు అంటే మనం ఫస్ట్ గుర్తొచ్చేది మత్స్యకారులు. సో మత్స్యకారుల యొక్క జీవనోపాధికి ఇబ్బంది కలిగించినటువంటి విధానాలు అనేవి మనం అమల్లోకి తీసుకుని రావాలి. అంటే వాళ్ళ జీవనోపాధిని మెరుగుపరచడానికి ఏవైతే మన తీసుకోవాలో ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే విధంగా అవన్నీ కూడా పర్యావరణానికి సంబంధించినవి, వాళ్ళ యొక్క జీవనోపాధికి సంబంధించినటువంటి విషయాల్ని చర్చిస్తారు. అండ్ సముద్ర పర్యావరణాన్ని రక్షించాలంటే ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి, పర్యావరణాన్ని రక్షించడం అంటే ఇక్కడ సముద్ర జలాల్లో ఉన్నటువంటి జీవులు ఏవైతే ఉన్నాయో వాటి మనుగడని ఇంకా బెటర్గా మార్చాలి. అంతేగాని సముద్ర జలాల్లో ఉన్నటువంటి జీవుల యొక్క మనుగడని తగ్గించే విధంగా ప్లాస్టిక్ పొల్యూషన్ కావచ్చు, ఇంకేదన్నా కెమికల్స్ డిపాజిషన్ కావచ్చు, లేదా ఆయిల్ ఎక్స్పోజిషన్స్ కావచ్చు, ఇవేవి కూడా సముద్ర ప్రాంతాల్లో జరగకుండా సంరక్షణ చర్యలు అనేవి బెటర్గా ఉండటానికి ఈ యొక్క బ్లూ ఎకానమీ పరంగా ఉన్నటువంటి అన్ని విషయాల్ని చర్చించడం జరిగింది. అండ్ నెక్స్ట్ రిపోర్ట్, సో ఆర్బీఐ వాళ్ళకు సంబంధించినటువంటి ఒక రిలీజ్ చేయడం జరిగింది, ఒక ప్రెస్ రిలీజ్ అనమాట, ప్రెస్ రిపోర్ట్ రిలీజ్. ఏంటంటే ఆర్బీఐ వాళ్ళు డీసీబీ బ్యాంక్ మీద అండ్ తమిళనాడు మర్చెంటైల్ బ్యాంక్ మీద, ఈ రెండింటి బ్యాంకుల మీద ఇంపోజిషన్ నథింగ్ బట్ పెనాల్టీ అనేది తీసుకొని రావడం జరిగింది. సో ఎందుకోసం పెనాల్టీలు వేశారు, ఎటువంటి విషయాల గురించి వాళ్ళు పెనాల్టీలు వేయడం జరిగింది ఈ రెండు బ్యాంక్స్ అనేటువంటిది ఇంపార్టెంట్ అనమాట. సో ఆర్బీఐ వాళ్ళు కొన్ని సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ ఇస్తారు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడతారు. ఆర్బీఐ నుంచి ఒక రిపోర్ట్ అనమాట. ఆర్బీఐ వాళ్ళు డీసీబీ బ్యాంక్ మీద అండ్ తమిళనాడు మర్చెంటైల్ బ్యాంక్ మీద పెనాల్టీస్ నథింగ్ బట్ అక్కడ వాళ్ళు పెనాల్టీస్ అనేది విధిస్తున్నట్లుగా తెలియజేశారు అనమాట ఒక ప్రెస్ రిలీజ్ నోట్ ద్వారా. సో ఎందుకోసం రిలీజ్ చేశారు, ఎంత ఇటువంటి పెనాల్టీని విధించారు అనేటువంటిది కూడా మనకి ఇంపార్టెంటే. సో ఎందుకంటే ఆర్బీఐ వాళ్ళు మనకి ఎప్పటికప్పుడు 4 క్వార్టర్స్గా అంటే సంవత్సరానికి ఉన్నటువంటి 12 నెలల్ని 4 క్వార్టర్స్గా ఫస్ట్ క్వార్టర్, సెకండ్ క్వార్టర్, థర్డ్ క్వార్టర్, ఫోర్త్ క్వార్టర్గా నియమించి వడ్డీ రేట్లను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటుంది. ఆ వడ్డీ రేట్లకు తగినట్లుగానే మిగిలిన అన్ని బ్యాంక్స్ కూడా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ అయినా నాబార్డుకి సంబంధించినటువంటి బ్యాంకులైనా వాటి యొక్క వడ్డీ రేట్లని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి, ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూ
మన ప్రజలకి లోన్స్ అందుబాటులో ఉండాలి అండ్ ఆర్థిక ప్రగతిని కూడా దృష్టిలో ఉంచుకొని ఇవన్నీ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఆర్బీఐ వాళ్ళకి కొన్ని కంప్లైంట్స్ అనేది రావడం జరిగింది ఈ 2 బ్యాంకుల మీద. వాటికి ఆ కంప్లైంట్స్కి తగినట్లుగా ఈ 2 బ్యాంకుల మీద పెనాల్టీ అనేది విధిస్తున్నట్లుగా ఆర్బీఐ తన యొక్క ప్రెస్ రిలీజ్ నోట్లో తెలియజేసింది. సో ఆ డీసీబీ బ్యాంకు మీద అయితే 63 లక్షల రూపాయలు అనేది పెనాల్టీ వేసింది. అండ్ తమిళనాడు మర్చెంటైల్ బ్యాంకు మీద 1.31 కోట్ల రూపాయల పెనాల్టీ అనేది విధించడం జరిగింది. ఎటువంటిదంటే ఇంట్రెస్ట్ రేట్ ఆన్ అడ్వాన్సెస్ అనేది ఒక కంప్లైంట్ అండ్ సిఆర్ఐఎల్సి రివిజన్ అండ్ రిపోర్టింగ్ ఇది ఒకటి కూడా ఉందన్నమాట. సిఆర్ఐఎల్సి అంటే ఏంటి? సెంట్రల్, ఇలాంటివి కూడా మనకి ఎకానమిక్ పాయింట్ ఇంపార్టెంట్ అనమాట. రిపోజిటరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే ఇటువంటి రిపోర్ట్ ఏంటంటే మన లోన్స్ ఇచ్చేటప్పుడైనా క్రెడిట్స్ నథింగ్ బట్ మన అప్పులు అనేవి ఇస్తున్నప్పుడు బ్యాంకుల నుంచి ప్రజలకి అప్పులు ఇవ్వబడతాయి. సో అలాంటి అప్పులు ఇస్తున్నప్పుడు సెంట్రల్ రిపాజిటరీ ఇన్ఫర్మేషన్ అంటే వాళ్ళకి ఎంత అమౌంట్ ఇచ్చారు అండ్ వాళ్ళ దగ్గర నుంచేటటువంటి కేవైసీ రూల్స్ కావచ్చు, అందరికీ ఒకే రకమైనటువంటి స్లాబ్ రేట్స్ తోటి ఒకే రకమైన వడ్డీకి లోన్స్ ఇచ్చారా లేదా, ఇటువంటి అన్ని విషయాలను కూడా ఎప్పటికప్పుడు రిపోర్టింగ్ చేస్తూ ఆర్బీఐ వాళ్ళకి అన్ని బ్యాంక్స్ రిపోర్ట్ అనేది రిలీజ్ చేస్తూ ఉండాలి. సో అలా ఇచ్చేటువంటి టైంలో ఈ బ్యాంక్స్ ఏం చేశాయంటే సరైనటువంటి రిపోర్ట్స్ అనేవి ఆర్బీఐ వాళ్ళకి సమర్పించలేదు. అండ్ దాంతోపాటు ఇంట్రెస్ట్ రేట్ ఆన్ అడ్వాన్సెస్ అనేది ఒక కంప్లైంట్ అనమాట ఫైల్ అయింది. సో ఇంట్రెస్ట్ రేట్ ఆన్ అడ్వాన్సెస్ అంటే ముందుగానే పెంచేస్తుందేమో, అంటే ఆర్బీఐ తన వడ్డీ రేట్లను మారుస్తున్నప్పుడు దానికి తగినట్లుగా ఎప్పటికప్పుడు మార్చాలి. కానీ మార్చిన రేట్లకు తగినట్లుగా బ్యాంకులు తమ వడ్డీ రేట్లని పరిగణలోకి తీసుకొని ప్రకటించకుండా ఆటోమేటిక్గా సెట్ చేయడం, లేదా తక్కువ వడ్డీ రేట్లకు అని చెప్పి ఎక్కువ వడ్డీ రేట్లను వసూలు చేయడం, ఇటువంటి రాంగ్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో ఆర్బీఐ తన గైడ్లైన్స్కి వ్యతిరేకంగా ఈ బ్యాంక్స్ అనేవి వర్క్ చేస్తున్నాయి అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే స్లాబ్ రేట్స్ అనేది ఒకటి కంప్లైంట్ అనమాట. అంటే ఒకే లోన్ కేటగిరీ ఒకటే ఉంది, కానీ వాటి మీద ఇచ్చేటువంటి లోన్కి ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉందో ఆ ఇంట్రెస్ట్ రేట్ని డిఫరెంట్గా తీసుకున్నారు వాళ్ళు. ఇంట్రెస్ట్ రేట్ డిఫరెంట్ తీసుకోవడం ఏంటి? సపోజ్ ఏ అనేటువంటిది ఒక సిమెంట్ ఫ్యాక్టరీ, బి అనేటువంటిది ఒక సిమెంట్ ఫ్యాక్టరీ. సో ఇలా రెండు ఉన్నప్పుడు ఏ ఫ్యాక్టరీకి 10 కోట్లు చాలు, బట్ బి అనేది పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి ఒక ఫ్యాక్టరీ, దానికి ఒక 100 కోట్ల రూపాయలు అనేవి అవసరమయ్యాయి. సో అలా అవసరమైనప్పుడు ఏ తనకి కావాల్సినటువంటి 10 కోట్ల కోసం ఈ బ్యాంకునే అమలు చేయడం, అంటే ఈ బ్యాంక్నే అప్రోచ్ అయింది. బి అనేటువంటి సిమెంట్ ఫ్యాక్టరీకి కావాల్సినటువంటి 100 కోట్లకి కూడా ఈ బ్యాంకు కోసమే వచ్చింది, అప్రోచ్ అయింది. బట్ ఇప్పుడు బ్యాంక్ ఏం చేయాలి? ఏకి కావాల్సిన 10 కోట్లు, బికి కావాల్సిన 10 కోట్లు, అయినా రెండు ఒకే కేటగిరీ, అంటే రెండు సిమెంట్ ఫ్యాక్టరీలే, వాటికి ఇవ్వాల్సినటువంటి ఇంట్రెస్ట్ రేటు కూడా ఫర్ ఎగ్జాంపుల్ 6 రూపాయలకే ఇవ్వాలి, అంటే 6% రేటుకే వడ్డీ రేటుతోటి వాళ్ళు లోన్ అనేది ఇవ్వాలి. కానీ వీళ్ళు ఏంటంటే ఈ తక్కువ అమౌంట్కేమో ఒక వడ్డీ రేటు ఒక 3% ఇచ్చి 100 కోర్స్ ఉన్నటువంటి దానికేమో 10% వడ్డీ రేటు ఎక్కువ అమౌంట్ ఉంది కదా అని చెప్పి ఎక్కువ వడ్డీ రేటు. అంటే ఇది ఎగ్జాంపుల్ మాత్రమే. ఈ విధంగా వడ్డీ రేట్లు అనేవి ఒకే కేటగిరీలో ఉన్నప్పుడు డిఫరెంట్గా ఇవ్వకూడదు. అలా డిఫరెంట్ కేటగిరీస్ అనేవి మెయింటైన్ చేసి అవి కూడా కరెక్ట్గా ఉండకుండా లోన్ ఇచ్చేటువంటి వాటిల్లో ఇలా ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో వాటన్నిటిని పరిగణలోకి తీసుకొని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి వ్యతిరేకంగా ఈ 2 బ్యాంకులు పనిచేస్తున్నాయి అని ఆర్బీఐ వాళ్ళు ఈ 2 బ్యాంకుల మీద ఫైన్ అనేది విధించడం జరిగింది. సో డీసీబీ బ్యాంక్ ఏదైతే ఉందో అది 1930లోనే స్టార్ట్ చేయబడింది. దాని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబైలో ఉందన్నమాట. అండ్ దాని యొక్క సిఈఓ సో ప్రవీణ్ అచ్యుతన్ కుట్టి గారు డీసీబీ బ్యాంక్కి సిఈఓగా నథింగ్ బట్ చైర్మన్గా ఉన్నారు, ప్రెసిడెంట్గా ఉన్నారు. అండ్ తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ ఏదైతే ఉందో అది 1921 నుంచే ఉందన్నమాట. ఎక్కడ ఉంటుంది హెడ్ క్వార్టర్స్ అంటే తూత్తుకుడి ప్రాంతంలో. అండ్ దాని యొక్క సిఈఓ వచ్చేసి కేవి రమణమూర్తి గారు దానికి సిఈఓగా వర్క్ చేస్తూ ఉన్నారు. సో ఎస్బీఐ కార్డ్ అనమాట. మనకి ఎస్బీఐ కార్డ్స్ అనగానే మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎస్బీఐ పరంగా ఇవి క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ కాదు, క్రెడిట్ కార్డ్స్ పరంగా ఉన్నటువంటిది ఎస్బీఐ కార్డు వాళ్ళు. అండ్ టైటాన్, సో టైటాన్ కంపెనీ అనమాట. ఇవి రెండు కలిసి టైటాన్ ఎస్బీఐ కార్డ్ అనేటువంటి కొత్త క్రెడిట్ కార్డుని తీసుకొని వచ్చారు. సో ఈ టైటాన్ ఎస్బీఐ కార్డ్ ఏదైతే ఉందో ఈ క్రెడిట్ కార్డ్ తీసుకున్నటువంటి లబ్ధిదారులకి ఏ విధంగా అంటే 2 లక్షల రూపాయల వర్త్ అంత విలువైనటువంటి క్యాష్ బ్యాక్ ఆఫర్స్, టైటాన్ గిఫ్ట్ వోచర్స్ అండ్ కొన్ని రివార్డ్ పాయింట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ కొత్త రకమైనటువంటి
టైటాన్ ఎస్బీఐ కార్డు ఏదైతే ఉందో దాన్ని తీసుకొని ఎవరైతే వినియోగదారులు వినియోగించుకుంటారో వాళ్ళకి కొంత 2 లక్షల విలువైనటువంటి క్యాష్ బ్యాక్స్ పరంగా గిఫ్ట్ వోచర్స్ ఏవైతే ఉంటాయో అవి, రివార్డ్ పాయింట్స్, అవి మొత్తం కలిపి 2 లక్షల అమౌంట్ అనమాట. మనకి 2 లక్షలు ఇచ్చేయడం కాదు. ఒక పర్సన్ 50,000 మంత్లీ 50,000 రూపాయలకు సంబంధించినటువంటి క్రెడిట్ కార్డు వాడుకుంటూ ఉంటే తనకి సంవత్సరం మొత్తం మీద కూడా 2 లక్షల రూపాయల వరకు కూడా సంబంధించినటువంటి గిఫ్ట్ వోచర్స్ అయినా, క్యాష్ బ్యాక్స్ అయినా, రివార్డ్ పాయింట్స్ అయినా, ఇవన్నీ ఫెసిలిటీస్ ఈ టైటాన్ ఎస్బీఐ కార్డు ద్వారా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో టైటాన్ కంపెనీ కూడా టాటా వాళ్ళదే. అండ్ ఇక్కడ ఎస్బీఐ సిఇఓ ఎస్బీఐ ఎవరైతే ఉన్నారో అభిజిత్ చక్రవర్తి గారు ఈ యొక్క టైటాన్ ఎస్బీఐ కార్డ్ని చాలా హైలైట్ చేస్తూ అది చాలా బెటర్గా పాయింట్స్ అనేవి తీసుకొని వచ్చాం, బాగా ఉపయోగపడుతుంది. అండ్ మన ఇండియన్ ట్రెడిషన్ పరంగా మనకి ఉన్నటువంటి వినియోగదారుల అవసరాలను తీర్చడానికే మేము ఇటువంటి కొత్త కార్డ్ని తీసుకొని వచ్చాం, దానిలో కూడా చాలా ఆఫర్స్ అనేవి ఇవ్వడం జరిగింది అని ఈ కార్డు గురించి ఆయన తెలియజేశారనమాట. ఎస్బీఐ చైర్పర్సన్ వచ్చేసి దినేష్ కుమార్ కారా గారు. ఎస్బీఐ ఎప్పటి నుంచి ఉందంటే 1955 నుంచి ఉంది. అండ్ ఎస్బీఐ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబై. అండ్ టైటాన్ కంపెనీ ఏదైతే ఉందో అది టాటా సన్స్ సంబంధించినటువంటి కంపెనీ అనమాట. టైటాన్ ఫౌండర్ వచ్చేసి జెరెక్సెస్ దేశాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.